ఈరోజు వీడియోలో లంచ్ బాక్స్ రెసిపీస్ చూపిస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో 7 రెసిపీస్ పెట్టిన పార్ట్ 1లో, ఇది పార్ట్ 2. ఇక్కడ ఒక 4 రెసిపీస్ చూపిస్తున్నాను. మామూలుగా మదర్స్ అందరికీ కూడా లంచ్కి బాక్స్కి ఏం పెడితే తినొస్తారు పిల్లలు అనేది టెన్షన్ ఉంటుంది కదా. హెల్దీగా ఇంకా కొంచెం టేస్టీగా ఉందనుకోండి, పిల్లలు ఇష్టంగా తినొచ్చేటివి నేను 4 చూపిస్తాను. దాంట్లో ఒకటి మీల్ మేకర్ వేసుకొని చేసుకునేది, ఇంకొకటేమో గరం మసాలా వేసుకొని చేసుకుంటాము, ఒకటేమో క్యాప్సికమ్ మసాలా రైస్ ఉంటుంది, చిన్న కొద్దిగా మసాలా తయారు చేసుకోవాలి దానికి. ఇంకొకటి పాలక్ రైస్ చూపిస్తాను. పిల్లల లంచ్కే కాదు, పెద్దవాళ్ళు కూడా లంచ్ బాక్స్ తీసుకునే విధంగా ఉండే ఈ రైస్ రెసిపీస్ చూడండి. వెల్కమ్ టు శైలుస్ కుకింగ్. ఫస్ట్ది మీల్ మేకర్ వేసుకొని రైస్ చేసుకోవడం చూపిస్తాను. మీల్ మేకర్ అంటే సోయా చంక్స్. సోయా అనేది చాలా మంచిది హెల్త్కి. మెయిన్గా అయితే నాన్ వెజ్ తినని వాళ్ళకి వెజ్లో కూడా అన్ని ప్రోటీన్స్ ఉంటాయి, నాన్ వెజ్లో ఉన్నన్ని. అయితే ఇక్కడ ఫస్ట్ నీళ్లు కొంచెం వేడి చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని ఈ మీల్ మేకర్ వేసుకోవాలి. ఇంకా తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి బీన్స్, ఇంకా క్యారెట్, వెజిటేబుల్స్. ఇట్లాంటివి పిల్లలకి ఎక్కువ పెడితే బాగుంటుంది కాబట్టి ఇట్లాంటివి మనము మీల్ మేకర్తో పాటు వేసుకోవాలి. అయితే ఇక్కడ వెజిటేబుల్స్ మనకి మార్నింగ్ టైం ఉండదు కాబట్టి నైటే కట్ చేసి పెట్టుకుంటాను నేనైతే. ఇక్కడ ఈ మీల్ మేకర్ని ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 2 మినిట్స్ అట్లా, 2 మినిట్స్ కూడా కాదు, ఒక వేడి నీళ్ళలో ఒక 1 మినిట్ ఉంచండి, తర్వాత స్ట్రైనర్లో వేసేసుకోవాలి. ఇంకా ఇక్కడ అన్నం వండుకొని అది చల్లగా కావాలి కాబట్టి ఫ్యాన్ కింద పెట్టేస్తున్నా. ఇంకా తర్వాత అది చల్లారే లోపల ఇక్కడ ఈ అన్నం కోసం ఒక బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఇంకా పచ్చిమిర్చి మన టేస్ట్కి తగినంత, కొంచెం ఉల్లిగడ్డలు, కరివేపాకు, వెల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి, సన్నగా కట్ చేసి వేసుకోవాలి వెల్లిపాయలు. ఆల్మోస్ట్ ఇది ఫ్రైడ్ రైస్ టైప్లోనే, కానీ కొంచెం మన స్టైల్లో చేసుకోవాలంటే ఫ్రైడ్ రైస్లో ఏమవుతుందంటే సోయా సాసు, వెనిగర్ ఇవన్నీ వేస్తారు కదా, మనం ఇక్కడ అవన్నీ వేసుకోమన్నమాట. సోయా సాస్ కావాలంటే వేసుకోవచ్చు, నేను ఎప్పుడన్నా వేస్తా, తక్కువ అనమాట, ఎందుకంటే రెగ్యులర్గా చేస్తుంటా కాబట్టి దీంట్లో ఎప్పుడో ఒకసారి వేస్తా. మామూలుగా ఇట్లా ఇవన్నీ వేసి మనం మిరియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇంకా వెనిగర్ అయితే మామూలుగా వెనిగర్ని ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తారంటే క్లీనింగ్ పర్పస్ యూజ్ చేస్తుంటారు. అంటే ఏదైనా జిడ్డు ఉన్న గిన్నెలకి వాటికి మనం క్లీనింగ్ కోసం వాడుతున్నారంటే మనకు అది కడుపులో పోయి ఏమవుతుందో అని భయానికి నేనైతే వెనిగర్ వాడతలేను. అంటే బయట పోయినప్పుడు తింటాము, బయట హోటల్స్లో ఎట్లాగో వేస్తుంటారు టేస్ట్ కోసం కాబట్టి అది తప్పదు. ఇంట్లో చేసుకున్నప్పుడన్నా అట్లాంటివి వాడుకోవద్దని నేను వేస్తలేదు. ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకున్నా. ఇంకా తర్వాత ఇవి మరీ మెత్తగా ఉడికించుకోవద్దు. ఈ బీన్స్ కానీ క్యారెట్ కానీ కొంచెం ఫ్లేమ్ మనం మంట చిన్నగా పెట్టినామంటే మెత్తగా అవుతాయి కాబట్టి కొంచెం అయి పెట్టుకొని కొంచెం ఉడికిన తర్వాత ఇంకా ఇక్కడ ఈ మనం మీల్ మేకర్ ఉడికించుకునేవి ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు అట్లా ఫ్రై చేసుకొని తర్వాత మనం వండి పెట్టుకున్న అన్నం చల్లగా అయ్యింది. ఇప్పుడు ఆ అన్నంని కూడా కలిపేసేయాలి. ఇంకా తర్వాత దీంట్లోకి కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి, మన టేస్ట్కి తగినంత మిరియాల పొడి వేసుకోండి, బాగుంటుంది. ఇక్కడ మనం తీసుకున్న వెజిటేబుల్స్కి తగ్గట్టుగా అన్నం కలుపుకోవాలి. మరి అన్నం ఎక్కువ వేసుకొని ఆ వెజిటేబుల్స్ తక్కువైతే కూడా టేస్ట్ ఉండదు. ఇంకా ఈ మిరియాల పొడి, ఈ కూరగాయలు అన్నీ కూడా మనకి అన్నంలో మంచిగా కలిసేటట్టు బాగా కలిపేసి బాగా వేడి చేసుకోవాలి. ఇట్లా లైట్గా కలిపేసి ఊరికే స్టవ్ ఆఫ్ చేస్తే కాదు, బాగా పొగలు వచ్చేటట్టుగా బాగా వేడి చేసుకోవాలి. అంతే, మనకి ఇక్కడ వెజిటేబుల్స్ ఇంకా సోయా చంక్స్తో రైస్ రెడీ అయిపోతుంది. ఈ మీల్ మేకర్ని బాగా ఎక్కువగా తింటే మంచిది రెగ్యులర్గా. ఇంకా నెక్స్ట్ది క్యాప్సికమ్ రైస్. ఇది తయారు చేసుకునే విధానం చూపిస్తాను. ఇక్కడ ఇద్దరికి సరిపడా క్యాప్సికమ్ రైస్ చూపిస్తున్నా. మా 2 పిల్లలకి బాక్స్ కోసం ఇక్కడ 2 క్యాప్సికము, ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నా. ఎందుకంటే ఇంట్లోకి మనం మిరియాలు వేసుకుంటాము, ఇంకా ఎండుమిర్చి వేసుకుంటాం కాబట్టి మిర్చి ఎంతకంటే ఎక్కువ వేసుకోవద్దు. ఇంకా ఒక 1/2 ఉల్లిగడ్డ. తర్వాత ఈ మసాలా కోసము ఒక 3 స్పూన్స్ అంతా, ఒక 3 టేబుల్ స్పూన్స్ అంతా నువ్వులు తీసుకోవాలి. ఒక 6 నుంచి 7 మిరియాలు వేసుకోవాలి. ఇంకా ఎండుమిర్చి వేసుకోవాలి ఒక 4. ఆల్రెడీ పచ్చిమిర్చి 2 వేసుకుంటున్నాము. ఇక్కడ మిరియాలు కూడా ఘాటు ఉంటుంది, మిరియాల్లో ఘాటు వస్తుంది కాబట్టి ఎండుమిరపకాయలు చూసుకొని వేసుకోండి. మామూలుగా ఇద్దరికి సరిపడా మసాలా అనమాట ఇది. ఇద్దరికి రైస్ లంచ్ బాక్స్కి పెట్టాలంటే మా 2 పిల్లల కోసము నేను ఇక్కడ ఇంత తీసుకున్నా. ఇంకా వెల్లిపాయలను ఒలిచి పెడుతున్నా. ఇప్పుడేం వీటిని వేయించొద్దు, ఒలిచి పక్కకు పెట్టేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇంకా తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ అంత అయితే సరిపోతుంది.
ఇంకా ఇదంతా కూడా మంచిగా కలిపేసి మంచిగా వేయించుకోవాలన్నమాట. ఇది వేగిన తర్వాత పక్కకు పెట్టి కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ అన్నం చూస్తున్నారు కదా, ఇంత అన్నంకి ఈ మసాలా అయితే సరిపోతుంది. మనం మసాలా కరెక్ట్గా వేసుకుంటేనే రైస్ టేస్ట్ ఉంటుంది. ఇంత అన్నంకి అది ఇద్దరికి సరిపోతుంది అనమాట, 2 బాక్సులకి. ఎందుకంటే క్యాప్సికమ్ వేసుకుంటాము, ఉల్లిగడ్డ వేస్తాము, ఈ మసాలా వేస్తాము, అప్పుడు రైస్ ఎక్కువ అయిపోతుంది క్వాంటిటీ. ఇంకా తర్వాత అది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు కొంచెం ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని కొంచెం పల్లీలు కొంచెం శనగపప్పు వేసుకోవాలి. ఫస్ట్ పల్లీలు శనగపప్పు ఒక 50% కంటే ఎక్కువనే వేగిన తర్వాతనే ఆవాలు వేసుకోవాలి. ఫస్టే మనం ఆవాలు జీలకర్ర వేసుకుంటే అవి మాడిపోతాయి. ఫస్ట్ పల్లీలు వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర, తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిగడ్డలని ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఎప్పుడు చేసుకున్నట్టుగానే ఏ కర్రీ కానీ ఏ రైస్లో కానీ ఉల్లిగడ్డ వేస్తే దానికి కొంచెం మనం సాల్ట్ వేసుకోవాలి. లేదంటే మనం తినేటప్పుడు ఆ ఉల్లిగడ్డ మాత్రం చప్పగా అనిపిస్తుంది, మిగిలిన రైస్ అంతా ఉప్పుగా బాగుంటుంది. అందుకోసము కొంచెం సాల్ట్, తర్వాత ఇక్కడ వెల్లిపాయలను ఒక 4 వెల్లిపాయలని కచ్చపచ్చగా దంచినవి వేసుకోవాలి. ఇంకా తర్వాత ఈ వెల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మసాలా వేసుకోవాల్సింది ఉంటుంది. మసాలా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇంకా తర్వాత ఇక్కడ మనకి ఈ క్యాప్సికమ్ కట్ చేసుకున్నవి ఈ లోపల గింజలతో పాటు వేసేసుకోండి. అందుకే మనకి క్యాప్సికమ్ కూడా లైట్గా కారం వస్తుంది అందులో, అందుకే మిరపకాయలను చూసుకొని వేసుకోవాలని చెప్పిన. ఇంకా తర్వాత కొంచెం సాల్ట్, ఈ క్యాప్సికమ్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. క్యాప్సికము మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు, అంటే ఒక 60 to 70% ఫ్రై కావాలి. మరీ మెత్తగా అయితే కూడా టేస్ట్ ఉండదు, కొంచెం క్రంచీగానే ఉండాలి. ఇట్లా చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇంకా తర్వాత ఈ మనం చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. ఇంకా ఈ మసాలాని మనము మామూలుగా మార్నింగ్ టైం ఉండదు కదా, నేను జనరల్గా ఏం చేస్తా అంటే ముందే చేసి పెట్టేసుకుంటా. ఏం పాడు కాదు ఈ మసాలా, అందులో నువ్వులు మిరియాలే ఉంటాయి కాబట్టి పాడు కాదు. అయితే నువ్వులు చల్లగా అయిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలి, లేదంటే మెత్తగా ఉంటుంది. మెత్తగా ఉంటే అప్పటికప్పుడు అంటే కలుపుకోవచ్చు, కానీ స్టోర్ చేసి పెట్టుకోలేమన్నమాట. ఇంకా ఈ మసాలా కొంచెం పసుపు కూడా వేసుకున్నా. ఇప్పుడు ఈ మసాలా ఏం పెద్దగా ఈ నూనెలో ఫ్రై కావాల్సిన అవసరం లేదు. ఒక్కసారి కలిపేసిన తర్వాత మనం చల్లార్చుకున్న అన్నం ఉంది కదా, ఆ అన్నం కూడా కలిపేసేయాలి. మామూలుగా ఎవరింట్లో అయినా 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చదు. ఆలు రైస్ ఒకరంటారు, మేతి రైస్ ఒకరంటారు, అట్లా మా ఇంట్లో కూడా. కానీ ఈ క్యాప్సికమ్ రైస్ని మాత్రం ఇద్దరు ఇష్టపడతారు బాగా. అందుకే నేను ఎక్కువ రెగ్యులర్గా ఈ క్యాప్సికమ్ రైస్ చేస్తుంటా. ఆల్రెడీ పార్ట్ 1 లంచ్ బాక్స్ రెసిపీస్లో ఆలు రైసు, మెంతి రైసు ఉంది చూడండి. ఇంకా రైస్ కాకుండా రోటీలు పిల్లలు ఇష్టపడితే, లేదంటే అప్పుడప్పుడు రోటీలు పెట్టాలి కదా, అట్లా రోటీ పెట్టాలంటే మేతి తేప్లా చేసిన అనమాట. మెంతి కూర వేసి మన చపాతీ లాగానే చాలా బాగుంటుంది, అది కూడా ఉంది. ఆ పార్ట్ 1 రెసిపీస్ మొత్తం కూడా నేను ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసి కలిపేసేయాలి. నువ్వుల్లో కాల్షియం ఉంటుంది కాబట్టి నువ్వులు పిల్లలకి బాగా ఎక్కువ ఇస్తుండాలి. నువ్వుల లడ్డూలు అవి కూడా మన ఛానల్లో ఉన్నాయి చూడండి. ఇట్లా నువ్వులు ఇంకా క్యాప్సికమ్ కాంబినేషన్లో క్యాప్సికమ్ రైస్ మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ రెసిపీ పాలక్ రైస్. మామూలుగా ఆకుకూరలు పెడితే పిల్లలు లంచ్ బాక్స్లకు తినరు కదా, మనం ఇట్లా పాలక్ రైస్ చేసిస్తే బాగుంటుంది కొంచెం మసాలా ఫ్లేవర్తో. దీనికోసం ఫస్ట్ బియ్యం కడగాలి. బియ్యం కడిగితే ఒక 10 నిమిషాలు నానిన తర్వాత వండుకుంటే అన్నం మంచిగా అవుతుంది కాబట్టి ఇట్లా బియ్యం కడిగేసి మామూలుగా ఒక గ్లాసుకి మనం 2 గ్లాసుల నీళ్ళు పోసుకుంటాం కదా. మామూలుగా ఇట్లాంటి రైసులు పాలక్ రైస్ ఏమవుతుందంటే కొంచెం మనం ఉడికిస్తాము, దాంట్లో వాటర్ వస్తుంది కాబట్టి ఒక గ్లాస్కి 2 గ్లాసుల కంటే కొంచెం తక్కువ నీళ్ళు అనమాట. కొంచెం తక్కువ నీళ్ళు పోసుకొని ఇంకా పక్కకి నానబెట్టేద్దాము. నేను ఇక్కడ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండుతున్నా. మీరు ప్రెషర్ కుక్కర్లో వండినా లేదంటే మామూలుగా విడిగా వండుకున్నా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఇంకా ఇక్కడ పాలకూరని మామూలుగా ఉడికించొద్దు, ఉడికిస్తాం కదా మామూలుగా పాలక రైస్కి. ఇక్కడ నేను మాత్రం జస్ట్ వేడి నీళ్ళు అందులో పోస్తాను అనమాట. ఆకుకూరలో పోసి ఒక 2 నుంచి 3 నిమిషాలు పక్కకు పెడతా. అయితే ఇక్కడ ఆకుకూరల్ని ఇట్లా కొనాలంతా కట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఏమైనా గడ్డి అవి ఉంటున్నాయి ఈ మధ్య బాగా చూసుకోండి. ఏమైనా బాగాలేనిది ఉంటే అట్లా పడేయండి. ఇప్పుడు వర్షాకాలము అంత ఆకుకూరలు బాగా రావట్లేదు కాబట్టి చూసుకొని అంతా ఒలిచి ఇంకా ఇట్లా ఎప్పుడైనా సరే ఆకుకూరలు కడిగేటప్పుడు కొంచెం పెద్ద గిన్నెలో వేసుకొని కడుక్కుంటే అవి నీట్గా క్లీన్ అవుతాయి అన్నమాట బాగా. అట్లా పెద్ద దాంట్లోకి కొంచెం ఉప్పు ఈ ఆకుకూర వేసి ఆ వేడి నీళ్ళు పోసి పెట్టాలి. ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టేస్తా. ఇక్కడ 2 నిమిషాల తర్వాత మళ్ళీ చల్లనీళ్ళల్లో వేస్తున్నా. మామూలుగా ఎప్పుడైనా ఆకుకూరల్ని 2 సార్లు కడగాల్సిందే, లేదంటే ఆ మట్టి ఉంటుంది కాబట్టి. ఇంకా ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళలో నుంచి తీసి చల్లనీళ్ళల్లో వేద్దాము. నేను ఒకసారి ఎవరి దగ్గరనో చూసిన ఆకుకూరలను ఎట్లా కడుగుతున్నారంటే
ఆకుకూరల్లో నీళ్లు పోసి ఆ నీళ్ళని వంపేస్తున్నారు. ఆ నీళ్లు వంపితే ఏమవుతాయంటే నీళ్లు పోతాయి, కానీ ఆ మట్టి అనేది ఈ ఆకుకూరలతో పాటు ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఆకుకూరలు కడిగినప్పుడు, అంటే అందరికీ తెలుసు, ఎవరన్నా తెలియని వాళ్ళకి బిగినర్స్కి చెప్తున్నా, ఆకుకూరలు కడిగేటప్పుడు ఎప్పుడైనా సరే నీళ్ళ నుంచి ఆకుకూర తీసేయాలి. అప్పుడు ఆ నీళ్ళల్లో మనకి మట్టి ఏమన్నా ఉంటే ఉండిపోతుంది. చూస్తున్నారు కదా ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ చల్లనీళ్ళల్లో వేసుకున్న ఆకుకూరను అంతా తీసి గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ దీంతో పాటు పచ్చిమిర్చి, ఇంకా కొంచెం పుదీనా, అల్లము, వెల్లిపాయలు, ఇష్టం ఉంటే ఆప్షనల్, కంపల్సరీ కాదు. కొంచెం పచ్చి కొబ్బరి వేసుకోండి, ఎక్కువగా కాదు, ఒక 2-3 ముక్కలు వేసుకుంటే బాగుంటుంది. కొంచెం కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి. ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతానికి లేదు, నేను ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసి గ్రైండ్ చేస్తా. ఇంకా కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. ఇక్కడ నేను దొడ్డుప్పు వాడుతున్నా. మామూలుగా గ్రైండ్ చేసే వాటిలో కానీ ఉడకబెట్టేటివి ఉంటాయి అనుకో, తొందరగా ఇది ఉడికిపోతుంది దొడ్డుప్పు వేస్తే, కాబట్టి నేను దొడ్డుప్పు ఎక్కువ వాడుకుంటా. ఇంకా తర్వాత ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకోవాలి. టమాటాను ఒక్క టమాటా అయితే సరిపోతుంది. తర్వాత కరివేపాకు, ఇంకా పోపుకు ఇక్కడ మనకి నెయ్యి కావాలి కొంచెం, లేదంటే మొత్తం నూనె, ఇష్టం ఉంటే నూనెనే వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసుకొని మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నా. తర్వాత కొంచెం జీలకర్ర, ఇంకా దాల్చిన చెక్క, కొంచెం లవంగాలు, ఒక 2 లవంగాలు, 2 ఇలాచీలు, కాజు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాలి. ఇక్కడ కాజుకు బదులుగా కార్న్ వేసుకోవచ్చు, లేదంటే బఠానీ వేసుకోవచ్చు. ఇప్పుడు సీజన్లో మనకి ఒలుచుకొని వేసుకునే బఠానీ ఉంటుంది కదా, అది వేసుకుంటే ఇంకా మంచిది. ఇంకా తర్వాత ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నవి, ఇంకా కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిగడ్డలను కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి. టమాటా అనేది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే లేదు. ఇంకా ఈ టమాటో కూడా ఫ్రై కావాలి. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డకి టమాటాకి సరిపడా కొంచెం సాల్ట్ వేస్తున్నా. ఇంకా ఇక్కడ గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలక్ పేస్ట్ ఉంది కదా, అది మొత్తం వేసేసుకొని ఇది మంచిగా ఉడికించుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇట్లా ఇక్కడ అంతా వాటర్ లాగా ఉంది కదా ఈ పాలకూరలో, ఇదంతా పోయి గట్టిగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల్లో ఉడుకుతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు గట్టిగా అయింది, మొత్తం వాటర్ అంతా పోయింది ఇందులో. ఇట్లా ఉడికిన తర్వాత ఇది మనము ఈ కుక్కర్లో వేసుకోవాలి. అన్నం, బియ్యం కడిగి పెట్టుకున్న దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని, ఆల్రెడీ ఉప్పు మనము ఈ పాలకూర గ్రైండ్ చేసేటప్పుడు వేసుకున్నాం కదా, పాలకూరలో ఉప్పు చాలా తక్కువ పడుతుంది, చూసుకొని వేసుకోండి. ఒకటేసారి ఎక్కువ వేసుకుంటే ఉప్పు అయిపోతుంది. తర్వాత ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తున్నా. సేమ్ మీరు కావాలంటే ప్రెషర్ కుక్కర్లో కూడా ఇట్లనే చేసుకోవచ్చు. నాకైతే ప్రెషర్ కుక్కర్లో చేస్తే కొంచెం మెత్తగా అవుతుంది అనిపిస్తుంది అన్నం. మీలో ఎంతమందికి అట్లా అనిపిస్తుంది? అందుకే నాకు ఇట్లా అలవాటు, లేదంటే విడిగా వండుతా మామూలుగా కుక్కర్లు కాకుండా. కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసి కలిపేస్తున్నా. ఇంకా మార్నింగ్ అస్సలు టైం కుదరదు అనుకున్న వాళ్ళు ఈ పాలకూర పేస్ట్ చేసి మనం ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకొని మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని మార్నింగ్ ఇట్లా వండుకోవచ్చు. మీకు ఇష్టం ఉంటే బాస్మతి రైస్ కూడా వండుకోండి, చాలా బాగుంటుంది బాస్మతి రైస్తో. ఇంకా కుకింగ్లో నుంచి వామ్లోకి వచ్చేసింది స్విచ్, చూస్తున్నారు కదా, అయిపోయింది. ఇంకా రైస్ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా పొడి పొడిగా పాలక్ రైస్ రెడీ అయిపోయింది. ఇంకా బాక్స్లోకి పెట్టడమే. బాక్స్లో మరీ వేడివేడిగా పెడితే మనకి అంటే కొంచెం నీరు ఈడుస్తుంది, కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత మూత పెట్టాలి. ఈ పాలక్ రైసు ఉత్తిదే తినేయచ్చు. మా అబ్బాయి అయితే ఉత్తిదే తింటాడు, మా అమ్మాయికి అయితే పెరుగు కావాలి పాలక్ రైస్కి, అందుకే ఇట్లా పెరుగు పెడుతున్నా. మీ ఇంట్లో అట్లా పెరుగు తినే వాళ్ళైతే పెట్టండి, లేదంటే ఉత్తిదే తినేస్తే బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ లాస్ట్ది 4th రెసిపీ, ఇక్కడ గరం మసాలా వేసుకొని మామూలుగా పులిహోరలాగా కలుపుకోవాలి. ఇది సూపర్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. దీనికోసం ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, షాజీరా, దాల్చిన చెక్క, ఇక్కడ కరివేపాకు కావాలి. అయితే ఇక్కడ ఈ దాల్చిన చెక్క, షాజీరని మెత్తగా దంచుకోవాలి. మీ ఇష్టం ఉంటే మిక్సీలో వేసుకోండి, ఇక్కడ కొంచెమే ఉందని నేను రోట్లో దంచుతున్నా. మెత్తగా పౌడర్ లాగా దంచుకోవాలి. ఇంకా తర్వాత అన్నము వండుకున్న దాన్ని చల్లార్చుకోవాలి. ఇంకా తర్వాత బాండిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇది పల్లి నూనె వాడుతున్నా నేను, అందుకోసం చూస్తున్నారు కదా కొంచెం బురుగులాగా వచ్చిందంతా. పల్లి నూనె ఇట్లా వస్తుంది. మీరు ఇంతకీ ఏ ఆయిల్ వాడతారు? ఆయిల్ ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వాడుతూ ఉండాలంటారు, చేంజ్ చేస్తూ ఉండాలంటారు. నేను ఒక్కొక్కసారి రైస్ బ్రాండ్ వాడుతుంటా. మీరు అట్లా ఏది వాడతారో మాకు కామెంట్ చేయండి. ఇది కొంచెం ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి మన టేస్ట్కి తగినంత. ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, ఇంకా కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిగడ్డలకు సరిపడా కొంచెం ఉప్పు వేసుకొని వీటిని ఆయిల్లో ఉడికించుకోవాలి. ఈ రైస్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. కానీ
ఎప్పుడైనా నైట్ అన్నం మిగిలిందనుకో మార్నింగ్ ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటుంది. మనం దాల్చిన చెక్క షాజీరా దంచి పెట్టుకోవడమే అంతే, అంతకుమించి ఇక్కడ వేరే ఏమి ఉండదు ఎక్కువ. ఇప్పుడు దంచి పెట్టుకున్న దాల్చిన చెక్క షాజీరా ఉంది కదా, ఆ పొడి వేసేసుకోవాలి. ఈ దాల్చిన చెక్క షాజీరా పొడి ఆయిల్లో మంచిగా మగ్గాలన్నమాట. ఇంకా తర్వాత కొంచెం పసుపు కూడా వేసి కలిపేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ ఇట్లా అన్నంలోనే కలుపుతున్నా మంచిగా కలుస్తుందని. ఇట్లా మంచిగా కలిపేసుకొని ఎక్కడ కూడా ఇట్లా ఉండలుండలు లేకుండా అన్నం పొడి పొడిగా వచ్చేటట్టు మంచిగా కలిపేసుకొని ఈ అన్నంని ఇప్పుడు ఈ బాండిలో పోపులో వేసి కలపాలి. మంచిగా కలుపుకోవాలి. బాగా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎట్లా అంటే బాగా పొగలు వచ్చేటట్టుగా ఇది ఫ్రై చేసుకుంటేనే అప్పుడే టేస్ట్ వస్తుంది రైస్. పార్ట్ 1లో ఉన్న 7 లంచ్ బాక్స్ రెసిపీస్ చూడాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న లింక్ పైన క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. థ్యాంక్ యూ.